ప్రసూతి, శిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు. ప్రసూతి కేసులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఇక నుంచి జిల్లాలో ఒక ప్రసూతి, శిశు మరణాలు సంభవించిన ప్రసూతి కేసులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. జిల్లా డివిజన్, మండల స్థాయి ప్రసూతి మరియు శిశు మరణాల కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జూలై నుండి డిసెంబర్ వరకు జిల్లాలో ప్రసూతి తల్లుల మరణాలు, నవజాత శిశు మరణాలు సంభవించగా వాటిపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా మరణాలకు కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, ఇక నుంచి జిల్లాలో ఒక్క ప్రసూతి, శిశు మరణం కూడా సంభవించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని విడనాడాలని, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. మరణాల తర్వాత సమీక్షించడం కంటే వాటిని సంభవించకుండా అరికట్టడమే మనకు అత్యంత ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రి వారు చికిత్స చేయగల సామర్థ్యం ఉంటేనే చికిత్స చేయాలన్నారు. లేని ఎడల వెంటనే చికిత్స లభించే ఆసుపత్రులకు తరలించాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఏమరుపాటుగా ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇంత యంత్రాంగం ఉండి కూడా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, అంగన్వాడీలు ఉండి కూడా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న మరణాల్లో 90% వరకు అరికట్టదగినవేనని ఆమె స్పష్టం చేశారు. ఇక నుంచి ఎక్కడైనా ప్రసూతి, శిశు మరణం సంభవిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పి రవికుమార్, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, డిఐఓ డాక్టర్ చంద్రశేఖర్, డిపిహెచ్ఎన్ఓ నాగమణి, ఎన్టీఆర్ ఆసుపత్రి డాక్టర్లు, సిహెచ్సి, పిహెచ్సి, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎంఎల్హెచ్పిలు, కమిటీ సభ్యులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.